ఫ్రెండ్స్ సిహెచ్ అగ్రహారం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. ఒకవేళ కుదరకపోతే మనం డైరెక్ట్ ఎవరినో ఒకరిని అడుగుదాం మామూలుగా ఏం జరిగింది అనేది. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి తుని అయితే వచ్చేసాను. అరౌండ్ 2 o'clock అయింది నేను తుని రాపోయేసరికి. ఓకే, సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను వైజాగ్ నుంచి తుని అయితే వచ్చాను. సో తుని ఎందుకు వచ్చానంటే మీ అందరికీ తెలిసిందే కదా, జాహ్నవి అనే ఒక చిన్న పాప, ఒక 2 ఏళ్ళ పాప ఏంటంటే మిస్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇది మిస్ అయ్యి ఒక 1 week బ్యాక్ మిస్ అయింది. అండ్ పాపతో పాటు ఏంటంటే కుక్క కూడా, తనతో పాటు కుక్క కూడా వెళ్ళింది. తర్వాత కొన్ని రోజులు, ఒక 2 రోజులకి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రకంగా బిహేవ్ చేసి నిన్న మొన్న పెంపుడు కుక్క కూడా చనిపోయింది అనమాట. సో పెంపుడు కుక్క కూడా చనిపోవడం జరిగింది. సో బేసిక్గా అసలు ఈ 2 years పాప జాహ్నవి మనం వీడియోలో చూస్తున్నప్పుడు ఏంటంటే జస్ట్ అలాగ వెళ్ళిపోతూ ఉంది. సో అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కానీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అలాగ అదృశ్యం అయిపోయింది అనమాట. సో బేసిక్గా ఏంటంటే అసలు ఈ పాప మిస్సింగ్ కేసు అనేది ఒక మిస్టరీగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఏంటంటే చాలా గాలిస్తున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా సరే అసలు ఆచూకీ దొరకడం లేదు. సో నాకు కూడా ఏంటంటే చాలా టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పాప 4-5 రోజుల నుంచి కనిపించట్లేదు, సుమారు ఒక 1 వారం రోజుల నుంచి కనిపించట్లేదు. బట్ మీకు తెలిసిందే కదా, పాప తిండి కానీ తాగడం కానీ తిండి కానీ తనకు అసలు చాలా దొరకడం కష్టం. ఎందుకంటే మనం ఒక రోజు 2 రోజులు, అసలు ఒక రోజు ఏంటి, ఒక 2 hours తినకుండా తాగకుండా ఉంటే, అలాంటిది 5-6 రోజులు అంటే పాప మా పరిస్థితి ఏంటో తెలీదు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను తుని రైల్వే స్టేషన్కి వచ్చాను ప్రజెంట్. ఇక్కడ నుంచి మనం అగ్రహారం దగ్గరికి వెళ్ళాలి బేసిక్గా. బట్ అది వచ్చేసరికి మొత్తం 12 kilometers అనమాట. ఇక్కడ నుంచి 12 kilometers. ప్రజెంట్ ఏంటంటే కొంచెం అది కొంచెం ఏంటంటే విలేజ్ ఏరియా కాబట్టి ఇప్పుడు వెళ్తే బాగోదు. రేపు మార్నింగ్ వెళ్ళాలి. సో నాకు కూడా ఏంటంటే రేపు మార్నింగ్ వెళ్దామని ఇప్పుడు అంత టైం కూడా లేదు. బట్ ఇక్కడ ఎవరైతే తుని ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? నమస్తే సార్. ఇప్పుడు మనకి న్యూస్లో వస్తున్నట్టు ఏంటంటే మనకి కాకినాడ జిల్లా దగ్గర అంటే అగ్రహారం దగ్గర ఒక పాప తప్పిపోయిందని చాలామంది న్యూస్లో వస్తున్నాయి. అలాగే 5 రోజుల నుంచి పాప అయితే కనిపించలేదు. అసలు ఏం జరిగింది అంటారు మామూలుగా అయితే పాప చెప్పకుండా పోయిందన్న. ఓకే, చెప్పలేదో దారిని పోయింది. అక్కడ దారిని పోయి మిస్ అయిపోయిందండి. ఓకే, దాని తర్వాత కుక్కకి కుక్క పెట్టి పోలీసులు వచ్చారు, పెట్టారు, అన్ని శిక్ష చేస్తున్నారు. అవును, మరి కుక్క చనిపోయిందంట కదా? చనిపోయింది, మొన్న చనిపోయింది. అదే మరి ఆ కుక్కకి పోస్ట్ మార్టం తెలిస్తే కానీ మనకి ఏం జరిగిందని తెలియదు. పోస్ట్ మార్టం చేస్తారా? చేయలేదు, చేస్తారు. ఓకే, మరి అసలు ఏంటో 5 రోజుల నుంచి పాప అయితే కనిపించలేదు, జాడైతే కనిపించలేదు. అయితే మరి ఏమైందో కూడా తెలియదు. మనం దాని గురించి ఏం చెప్పలేము ఏంటనేది తెలియకుండా. సో పాప దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మాట విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు తిండి దొరకకుండానే మనం అలమటిచ్చేస్తాం. అలాంటి చిన్న పాప, ఏ రకంగా పాలు తాగే పాప మరి ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అగ్రహారం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అంటే ఎక్కడైతే పాప మిస్ అయిందని చెప్పాను కదా, సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. నేనైతే తునొచ్చిన తర్వాత ఇక్కడ నైట్ అయితే మామూలుగా జస్ట్ అలాగా పడుకోకుండా అలాగా స్టే అయిపోయాను అనమాట. సో ఇప్పుడు ఆటో మాట్లాడుకుని మనం వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి 10 kilometers అగ్రహారంకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 1/2 hour అయితే పడుతుంది. సో అక్కడికి వెళ్ళి మొత్తం అసలు ఏం జరిగింది మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? అండ్ అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే అనమాట అగ్రహారం విలేజ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఓకే, మార్నింగ్ వచ్చేసాను ఫ్రెండ్స్. బేసిక్గా నేను నైటే వచ్చేసాను.
గండి అనే విలేజ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి విలేజ్ వస్తుంది. తుని నుంచి ఇక్కడికి ఒక ప్రజెంట్ 6 కిలోమీటర్ల దాకా వచ్చాము. సో ఇంకొక 4 కిలోమీటర్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు 2 రోడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రోడ్స్లోని ఒక బండి వస్తుంది కదా, ఆ సైడ్ నుంచి మనం ఇప్పుడు వెళ్తాం అనమాట. అక్కడే అగ్రహారం విలేజ్ ఉంది, అదేమో 4 కిలోమీటర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్ లోపలికి, అగ్రహారం విలేజ్కి. సో ఫ్రెండ్స్, అయితే బేసిక్గా ఏంటంటే మేము అక్కడ అగ్రహారం విలేజ్కి వెళ్ళినా సరే అక్కడ బేసిక్గా ఏంటంటే పోలీసులు పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు అనమాట. సో మేము చాలా ట్రై చేసాం దీని గురించి తెలుసుకుందామని. బట్ ఒకటైతే తెలిసింది ఏంటంటే పాప అయితే దొరకలేదు, అది మాత్రం పక్క. 5 రోజుల నుంచి దొరకలేదు అనమాట పాప అయితే. కుక్క కూడా ఏంటంటే చనిపోయింది. తనకి ఏంటంటే కుక్కకి జీపీఎస్ ట్రాకర్ పెట్టి చేపలు అవ్వలేదు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే కుక్కకి పోస్ట్ మార్టం మొత్తం క్లీన్ చేస్తారు. ఏవైతే ఎవరో వ్యక్తి కొట్టారని తెలుస్తుంది. ఇప్పుడైతే మనం సిహెచ్ అగ్రహారం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇది ఏరియా అనమాట. ఈ రోడ్లో రైట్కి వెళ్తే మనకి అదే లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళ హౌస్ కూడా వస్తుంది. సో ఒకసారి వెళ్దాం, ట్రై చేద్దాం. అదే ఫ్రెండ్స్, సిహెచ్ అగ్రహారం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. ఒకవేళ కుదరకపోతే మనం డైరెక్ట్ ఎవరినో ఒకరు అడుగుదాం మామూలుగా ఏం జరిగింది అనేది. ఓకే, యాక్చువల్లీ ఈ రూట్లో వెళ్తే మనకి చాలా దూరం అనమాట. ఎక్కడ తోటలు ఉంటాయి అక్కడ ఉంటారనమాట వాళ్ళు, అక్కడికి వెళ్ళాలి. బట్ ఏంటంటే మేము మార్నింగ్ వెళ్ళిపోవడం ఏంటంటే ఈవెన్ పోలీసులు కూడా అడుగుదామంటే పోలీసులు కూడా ఎక్కడ దొరకలేదు. అంటే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వాళ్ళ అండర్లో రాదనమాట. సో అందుకని వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఏదైనా సరే ఒకటి పాప అయితే మాత్రం దొరకలేదు. వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ బట్ లోపలికి పోలీసులు కూడా అలౌ చేయలేదన్నమాట. అంటే రెస్ట్రిక్షన్స్ అవి పెట్టారనమాట. సో బయట వాళ్ళు అయితే కొంచెం అడిగాను నేను. నూకరాజు గారు మీరు చెప్పండి, మనకి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే అమ్మాయి తప్పిపోయింది. అంతవరకే మనకు తెలిసింది. 2 సంవత్సరాల క్రితం, అదే 2 సంవత్సరాల పాప తప్పిపోయింది. అది బేసిక్గా అంటే దాంతో పాటు వెనకాల కుక్క కూడా వెళ్ళింది కదా, వెళ్ళిన కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. ఓకే, మరి నేను చచ్చిపోతుంటండి. ఏదండి కుక్క, నేను కుక్క చచ్చిపోయాను. ఓకే ఓకే, మరి అంటే అది కొండ ఇంకా అంటే అసలు దొరకలేదు. 5 రోజుల నుంచి దొరకలేదు. ఓకే ఓకే.